రాఖీ బాయ్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్. గ్లోబల్ సెన్సేషన్ కు రెడీ అవుతున్న యాష్. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన కన్నడ హీరో యాష్ కేజీఎఫ్ చాప్టర్ 1, కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలతో పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించాడు. ఇప్పుడు గ్లోబల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న టాక్సిక్స్ ఏ ఫెరీ టేల్ ఫర్ గ్రౌండ్ అప్స్ అనే సినిమా భారతీయ భాషలతో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ లేటెస్ట్గా ఓ క్రేజీ అప్డేట్ అందించారు. కేంద్రం తమిళనాడు మధ్య హిందీ వివాదం వేళ తెలంగాణ సంచలన నిర్ణయం. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఈ విద్యా విధానం ద్వారా హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారంటూ తమకు రావాల్సిన నిధులను నిలిపివేశారని స్టాలిన్ సర్కార్ ఆరోపిస్తుంది. అంతేకాదు భాషలను రాజకీయ కోణంలో చూడవద్దంటూ కేంద్రాన్ని కోరింది. కేంద్ర వైఖరిపై తీవ్రంగా మండిపడుతుంది. ఇది ఇలా ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాతృభాషలో విద్యా విధానంపై తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. టీవీకే వార్షికోత్సవ సభ. ఒకే వేదికపై విజయ్ ప్రశాంత్ కిషోర్. కొత్తగా తమిళగ వెంట్రీ కళగం టీవీకే పేరుతో పార్టీ పెట్టిన హీరో విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే తమ పార్టీ జెండాను అజెండాలను ప్రకటించిన ఇళయ దళపతి విజయ్ పార్టీ నిర్ణయంపై దృష్టి సారించారు. ఇదే సమయంలో ప్రముఖ ఊహకర్త ప్రశాంత్ కిషోర్ ఆయనతో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. వాస్తవానికి గత ఎన్నికల్లోనే ఆయన అధికార పార్టీ డిఎంకే పార్టీ కోసం పనిచేయడం గణనీయం. ప్రధానితో తెలంగాణ సీఎం భేటీ. రాష్ట్రానికి కేంద్ర నిధులతో పాటు సహకారం అందించాలని కోరిన రేవంత్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో పాటు విభజన చట్టంలోని హామీలు, రాష్ట్రానికి కేంద్ర సహాయం అందించాలని మోడీని కోరినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఎస్ఎల్బీసీ టన్నల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకువచ్చేందుకు చేస్తున్న సహాయ కార్యక్రమాలను ప్రధానికి రేవంత్ రెడ్డి వివరించినట్లు సమాచారం. అదేవిధంగా బీసీ కులగణ ఎస్సీ వర్గీకరణ అంశాలను కూడా ప్రధానితో చర్చించినట్లుగా సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. బుధవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఎస్ఎల్బీసీ టన్నల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించారు. అదేవిధంగా బీసీ కులగణ ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రధాని సీఎంకు వివరించారని తెలిసింది. దీంతో పాటు విభజన హామీలు, పెండింగ్ నిధులు, పలు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ సాయంపై రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తుంది. రోహు చేపకు బీరు తాగించిన ప్రబుద్ధుడు. ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే చేపల్లో రోహు రకం చేప ఒకటి. ఆ చేపకు ఓ ప్రబుద్ధుడు బీరు తాగించారు. ప్రజలు ఎంతో ఇష్టంగా ఆరగించే ఈ చేప 10 కేజీలు పైగా బరువు పెరుగుతుంది. ఇలాంటి చేపకు ఓ ప్రబుద్ధుడు బీరు తాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహు చేపను ఓ చేత్తో పట్టుకొని మరో చేతిలో బీరు సీసా ఎత్తి ఆ చేపకు తాగించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అతగాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేపకు బీరు తాగించడం ఏంటంటూ మండిపడుతున్నారు. ప్రాణాల పట్ల ఎవరైనా హింసకు పాల్పడితే వారిపై పోరాటాలు చేసే పెటా సంస్థ ఈ వీడియోపై దృష్టి సారించాలని, సదరు వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.